అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో వ్యక్తిగతంగా పోటీకి దూరమయ్యారు. పార్టీ కోసం ఎన్నికల్లో పనిచేస్తానని, తాను మాత్రం పోటీ చేయనున్నారు పీకే. ఎన్నికల్లో తను పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయించిందన్నారు. దానికి తాను కట్టుబడి ఉన్నానన్నారు. నాగపూర్లో తేజస్వి యాదవ్ పై పోటీకి మరో అభ్యర్థిని ప్రకటించినట్లు తెలిపారు. ఒకవేళ తాను పోటీలో ఉంటే పార్టీ సంస్థాగత కార్యకలాపాల నుంచి తన దృష్టి మళ్లే అవకాశం ఉందని వివరించారు ప్రశాంత్ కిషోర్. ये सभी साथियों ने निर्णय लिया है कि चूंकि बहुत सारे कामों की जिम्मेवारी मुझ पर है तो सबकी मदद करने के लिए क्या मन था सर कि आप चुनाव नहीं, मैं तो चुनाव लड़ने गया ही था, देखा भी, लेकिन पार्टी के साथियों का निर्णय ही सर्वोपरि है। मेरा भी उसमें मत है, लेकिन सबने मिलकर निर्णय लिया है कि सभी प्रत्याशियों को जिताने के लिए जो मुझे काम करना है वो काम करने पर फोकस करना है, इसलिए मैं चुनाव नहीं लड़ रहा हूँ। मेरे साथी वहाँ चुनाव लड़ रहे हैं, कल उनकी घोषणा होगी। पहले से बिहार के लोगों को पता है, क्योंकि हर व्यक्ति लूट में अपने हिस्से की लड़ाई लड़ रहा है। जितना ज्यादा मुझे सीट मिल जाए उतना ज्यादा आगे सरकार में भागीदारी हो जाएगी, उतना ज्यादा लूटने का अवसर मिलेगा। तो जब आपकी सोच ये है कि मैं कितना बिहार को लूट सकूं, तो ये तो होना ही था। आप सिर्फ एनडीए की बात कर रहे हैं, एनडीए और महागठबंधन दोनों की हालत यही है, किसी को पता ही नहीं कि कौन सीट कौन लड़ रहा है। चौधरी मंगल पांडे भी चुनाव लड़ रहे हैं, ये लोग बिल्कुल लड़ रहे हैं, उनका खिलाफ क्या ऑलरेडी घोषित किया जा चुका है। सम्राट चौधरी 7वीं फेल गलत सर्टिफिकेट देने वाला नरसंहार का अभियुक्त, उसके खिलाफ जनसुराज की ओर से वहां के डॉक्टर चुनाव लड़ रहे हैं। एक बड़े डॉक्टर वहां के चुनाव लड़ रहे हैं और सम्राट चौधरी को तारापुर में घेर लिया जाएगा जनता के द्वारा। ఇక బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పోటీ చేయనని చెప్పారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసురాజ్ పార్టీ అధ్యక్షుడైనటువంటి ప్రశాంత్ కిషోర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. సో నెక్స్ట్ ఎన్నికల్లో తాను పోటీ చేయడానికి సిద్ధంగా లేను, నేను పోటీ చేయడం లేదు. ఏదైతే తేజస్వి యాదవ్ బరిలోకి దిగుతున్నాడో ఆ నియోజకవర్గం నుంచి వేరొక అభ్యర్థిని ఈ రోజు ప్రకటించడం జరిగింది. సో ఎన్నికల మొత్తం పర్యవేక్షణ తానే చేయాల్సి ఉంటుంది కాబట్టి నేనే ఒక నియోజకవర్గ అభ్యర్థి అయితే ఫుల్ ఫ్లెడ్జ్ గా మొత్తం పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలపై ఉద్దేశంతోనే నేను ఎన్నికల బరిలో ఉండలేకపోతున్నాను. సో నేను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుంది. అన్ని నియోజకవర్గాలపై మొత్తంగా కూడా ప్రచారం నిర్వహించి ఆ నియోజకవర్గాల్లో ఆ అభ్యర్థుల గెలుపు కృషి చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను అందుకు నుంచే స్వతహాగా నేను పోటీ చేయడం లేదు, ఒక అభ్యర్థిగా నియోజకవర్గం నుంచి పోటీ చేయడం అని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ప్రశాంత్ కిషోర్ తీసుకున్న నిర్ణయం పైన రకరకాలుగా బీహార్ లో కూడా చర్చ జరుగుతోంది. ఒకవైపు ఏమో ఎవరైతే ప్రశాంత్ కిషోర్ కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోపణ చేస్తున్నారు. ఎన్నికలకు ముందే ప్రశాంత్ కిషోర్ అస్త్ర సన్యాసం తీసుకున్నాడు, తానే స్వయంగా అభ్యర్థి తప్పించుకోవడం, పోటీ నుంచి తప్పించుకోవడంతో ఇక ప్రశాంత్ కిషోర్ పార్టీ ఏ మేరకు విజయం సాధించగలుగుతుంది అనేది తేలాల్సి ఉంటుందని చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది. అయితే అనేక రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ కు ఒక మంచి వ్యూహకర్తగా పేరు ఉంది, గుర్తింపు ఉంది. అనేక రాష్ట్రాల్లో ఒక రకంగా పలు పార్టీలు అధికారంలో రావడానికి తన వంతు కృషి చేశారు. సో ఒక రకంగా అది పనిచేసిందని చెప్పిన చరిత్ర కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్వతహాగా బీహార్ లో తనే ఒక పార్టీని, జనసురాజ్ పార్టీని స్థాపించి ఆ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ప్రశాంత్ కిషోర్ అనేక ఎన్నికలకు సంబంధించి నెలల ముందే, చాలా కాలం ముందు నుంచి అక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తన వ్యూహాలతో మొత్తం నెక్స్ట్ బీహార్ లో అధికార మార్పు జరగడానికి ఏమేం చేయాలో అన్ని కూడా అంశాలను పరిగణిస్తూ దానికి అనుగుణంగానే వ్యూహాలు రచిస్తున్నారు. సో ఇలాంటి తరుణంలో మొదటి నుంచి కూడా ప్రశాంత్ కిషోర్ రంగంలో ఉంటారు. సో తానే అభ్యర్థిగా ఉండి సో తనతో పాటు అందరినీ గెలిపించుకుంటారని చెప్పేసి అందరూ భావించారు. కానీ చివరి నిమిషంలో ఎన్నికల దగ్గర పడుతున్న ఆ సమయంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ ఎన్నికల బరిలో నుండి ఏదైతే తప్పించుకోవడమో లేకుంటే ఎన్నికల బరి నుండి తప్పుకోవడంతో
కొంత పార్టీ పైన కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని చెప్పేసి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ముందుండి నడిపించాల్సిన నాయకత్వం అందించాల్సినటువంటి వ్యక్తి ఇప్పుడు తానే పోటీ చేయకపోతే మిగతా అభ్యర్థులు కాస్త డైలమాలో పడే అవకాశం ఉంటది, కొంత ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉంటుందని చెప్పేసి చర్చ జరుగుతుంది. అయితే ఇది ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ దీని వెనుక ఏదో వ్యూహం దాగి ఉంటది. సో ఇప్పుడున్నటువంటి నిర్ణయం వల్ల ప్రశాంత్ కిషోర్ రంగంలో దిగితే ఆటోమేటిక్ గా అది పార్టీ ఇంపాక్ట్, దాని వల్ల ఎవరికి డ్యామేజ్ కావాలో వాళ్ళ డ్యామేజ్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతోనే కొంత వెంగడుగు వేశాడా అని చెప్పేసి కూడా చర్చ లేకపోలేదు. సో మొత్తానికైతే ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ తీసుకున్న నిర్ణయం బీహార్ లో తీవ్ర కాకరేస్తుందని చెప్పవచ్చు. మొత్తంగా ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ నెక్స్ట్ అది పార్టీని అధికారంలో తీసుకురావాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. సో మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? సో నిజంగానే ప్రశాంత్ కిషోర్ పోటీలో లేకపోతే దాని ప్రభావము, దాని తీవ్రత ఆ ప్రశాంత్ కిషోర్ సంబంధించినటువంటి జనసురాజ్ పార్టీ పైన ఏ మేర పడుతుందో అనేది మాత్రం మనం వేచి చూడాల్సింది. సో ఆటోమేటిక్ గా ఇప్పుడున్న పరిస్థితిలో తేజస్వి యాదవ్ కు కాస్త ఈ యొక్క ప్రశాంత్ కిషోర్ తీసుకున్న నిర్ణయం కలిసి వచ్చే అంశంగా ఉంది. లాస్ట్ ఎన్నికల్లో కూడా, గత ఎన్నికల్లో కూడా తేజస్వి యాదవ్ పార్టీ చివరి దాకా దాదాపుగా విజయం అంచులకు చేరుతుందని, తేజస్వి యాదవ్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి భావించారు. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో బీహార్ సంబంధించిన కూటమి అధికారంలో రావడం సంచలనంగా మారింది. సో ఇప్పుడు మరి నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని బీహార్ ప్రజలు మారుస్తారా లేకపోతే కొనసాగిస్తారా అనేది మాత్రం మనం భవిష్యత్తు తేలాల్సి. సో మొత్తానికైతే ప్రశాంత్ కిషోర్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ఇప్పుడు సంచలనంగా మారుతుందని చెప్పవచ్చు. వైశాలి, అంటే అధికారం కోసమే ప్రశాంత్ కిషోర్ ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు కదా, మరి పోటీ చేయకపోవడానికి కారణాలు ఏంటి? ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ తీసుకున్న నిర్ణయం ఒక రకంగా పార్టీకి సంబంధించినటువంటి ఎవరు ఊహించని పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక రకంగా ఎవరైనా ఏ పార్టీ అయినా తానే అధినేత, పార్టీ సంబంధించిన అధినేత నాయకత్వంలో ఉండు, ఆ నాయకత్వమే స్వయాన రంగంలో బరిలో ఉండి మిగతా వారిని ప్రోత్సహిస్తారు. కానీ ప్రశాంత్ కిషోర్ మాత్రం తన వ్యూహాన్ని ఎందుకంటే ఎన్నో రాష్ట్రాలు అనేక వ్యూహాలు అమలు చేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తాను బరిలోని తప్పుకోవడం వెనుక ఏదైనా స్ట్రాటజీ ఉందా అనేది మాత్రం మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఒకవేళ తప్పుకోవడం ఉంటే కొంత ఆయన చెప్పేది ఏంటంటే మనం ఆ బరిలో ఉంటే ఒకవేళ అధినేతనే ఒక నియోజకవర్గం పరిమితం అయితే మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కాస్త మనం వర్కౌట్ చేయలేము, సో ప్రచారంలో దూసుకెళ్లలేము కాబట్టి అనవసరంగా ఒక ఇబ్బందిగా పరిణామంగా మారుతుంది. అదే తాను ఎన్నికల బరిలో లేకపోతే స్వేచ్ఛగా అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రచారంలో పాల్గొంటాం కాబట్టి ఒక అవకాశం ఉంటుందని ఆ ఉద్దేశంతోనే ఎన్నికల బరిలో తప్పుకున్నట్టుగా చెప్తాను. సో మొత్తానికి ఏదేమైనా ప్రశాంత్ కిషోర్ తీసుకున్న నిర్ణయం మాత్రం ఇప్పుడు రాజకీయంగా బీహార్ లో తీవ్ర కాకరేస్తుందని చెప్పవచ్చు. వైశాలి, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.